ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సమ్ వ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో రాగి సంగటి ఎలా తయారు చేసుకో చూపిస్తాను అండి. నేనైతే 1 గ్లాస్ రేషన్ బియ్యాన్ని ముందు కడిగి పెట్టేసుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను అండి. తర్వాత నేను ఈ రైస్ను కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాను అండి. 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ సిమ్లో పెట్టేసుకున్నాను అండి. ఇప్పుడు నేను స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టిన తర్వాత మనకు ఎగ్జాక్ట్లీ 3 విజిల్స్ రావాలండి. ఇది వచ్చేసి మనకు 15 to 20 minutes పడుతుందండి. కుక్కర్లో అయితే రైస్ చాలా సాఫ్ట్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా ఉంటుంది. అంటే మనం రేషన్ బియ్యం తీసుకుంటే కుక్కర్లో ఉడికించుకుంటే చాలా జిగటగా ఉంటుంది, సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే. సో ఇప్పుడు నేను ఒక స్పూన్ తీసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను అండి. అంటే మన సంగటికి రైస్ మొత్తం చాలా సాఫ్ట్గా ఉండాలి కదా. చాలా చూసారా, ఇలాగా జిగటగా చాలా సాఫ్ట్గా అయిపోయిందండి. మంచిగా మిక్స్ చేసుకున్నాను స్పూన్తో ఇలాగా. ఇప్పుడు నేను దీనికోసం ఎక్స్ట్రా వాటర్ వచ్చేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ బాయిల్ చేస్తున్నాను. తర్వాత నేనైతే రాగి పిండి వచ్చేసి 1 గ్లాస్ రైస్కి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ రాగి పిండి యాడ్ చేసుకుంటాను అండి. అది ఒక గ్లాస్ రైస్కి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ రాగి పిండి యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంతగా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో నేను ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ మంచిగా బాయిల్ చేసుకోవాలండి. ఇవన్నీ వాటర్ మొత్తం యాడ్ చేసుకున్నాను. మెల్లమెల్లగా మిక్స్ చేసుకుంటూ ఇలా తెడ్డుగరతో ఇలా మంచిగా కలిపేసుకున్నాను అండి. మొత్తం రైస్లో మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ను స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 2 minutes సిమ్లో ఇలాగా స్టీమ్ చేసుకుంటాను అండి. ఇప్పుడు స్టీమ్ చేసుకుంటే మనకు ఈ రాగి పిండి మొత్తం మంచిగా పచ్చిగా లేకుండా మంచిగా ఇలా స్టీమ్ అయిపోతుంది, మంచిగా ఉడికిపోతుంది. సో చాలా ఈజీ అండి రాగి సంగటి చేసుకోవడానికి. నేనైతే దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశాను అండి. రాగి సంగటి ప్లస్ చికెన్ కర్రీ అండి. ఇలా జిగటగా మంచిగా లూజ్గా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ అండి. సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.